Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avtar Meher Baba ki Jai. మేడం మర్చిపోతుందేమి మేడం అవతార్ మెహర్ బాబా కి జై. బాబా కి జై. మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనంలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించిన మా అందరికీ ఆచరణీయ జీవనం అవతార్ మెహర్ బాబాకి జై. జై. ప్రీతమ ప్రభువు మనకి ఈ అవకాశాన్ని కలిగించి ఆయన యొక్క అమృత తుల్యమైన సాహిత్యాన్ని వినడానికి, సహజీవనాన్ని, నా మాటలు వినబడుతున్నాయా? జై బాబా. హలో, వినిపిస్తుంది. నా మాటలు వినిపిస్తున్న వాక్కులు మనం వినగలిగేటటువంటి మహద్భాగ్యాన్ని ఈ సహజీవనం ద్వారా ఆయన కలిగించి ఈ రోజు కూడా ఆయనతో సహజీవనం సాగించే అద్భుత అవకాశాన్ని ఆయన ఇచ్చారు. అందుచేత ఆ దివ్య సనాతనునికి, ఆ సదమల సంచునికి, ఆ పవిత్ర ఆత్మనికి, ఆ పరిశుద్ధ ఆత్మనికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలని సమర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమంలో భాగంగా బాబా మనకి ఆయన యొక్క సంక్లిష్ట స్వేచ్ఛ జీవితంలో ఏవైతే విశేషమైన విషయాలు ఉన్నాయో అవి ఏం చేస్తారంటే ఆయన సంతోషపడుతూ చెప్పడానికి సంతోషంగా ABC అని 3 అద్భుతమైనటువంటి ఆ స్టేజెస్ మనకి ప్రస్తావన చేశారు. చెప్పుకున్నాం విశదీకరణ, ది క్లారిఫికేషన్ అని ప్రారంభించుకున్నాము. అది సందేశం, మెసేజ్. ఇప్పుడు ఆ 2వ దాంట్లో 2 పేరాలు మనం చెప్పుకోవాల్సి ఉంది. అందులో 4 పేరాలు మనం ఒక విధంగా మనం ఆచరించి చేయడానికి అనుకూలంగా అయిపోయేవి. అందుచేత 5, 6 ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. మీ అందరికీ నా మనవి ఏంటంటే, ప్రపంచం 3 వంతులు నాశనం అయిపోయే స్థితి దగ్గర పడుతుంది. అందుకని మనం బాబాతో ఉండాలి, బాబాతోనే ఉండాలి. ఇవి అత్యున్నతమైనటువంటి మౌన సందేశాలు, ఒక విధంగా మనకి మంచి ఆదర్శప్రాయాలు. ఇప్పుడు మనం ఆలోచన చెప్పుకున్నాం కదా, ఆ బిలో 5వది ఇప్పుడు మనం చదువుకొని వివరించుకుందాం. ఈ ప్రపంచంలో జీవిస్తూ సంపూర్ణ ఆంతరిక పరిత్యాగాన్ని, అంటే కంప్లీట్ ఇంటర్నల్ రెనౌన్సియేషన్ అవలంబించడం. దీని అర్థం అంతా భ్రాంతి అని, భగవంతుడే యథార్థమని తెలిసి మరి దేని పట్ల ఎటువంటి అనురక్తి లేకుండా ప్రాపంచికమైన విషులన్నింటినీ నిర్వర్తించడం. ఇదే స్ఫూర్తితో నిర్మలమైన మనసు, స్వచ్ఛమైన హృదయంతో సాధకుడు తన ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ నిర్వర్తిస్తూ ఎడతెరిపి లేని ముమ్మడ కార్యకలాపాల్లో మునిగి ఉండి కూడా ఒక తాపసి జీవనాన్ని గడపాలి. ఇది ఒక విధంగా మనకు అనుకూలమైందే. ఎందుకంటే
ప్రపంచంలో జీవిస్తూ, అంటే ఇప్పుడు మనం ఏ ప్రపంచంలో అయితే ఉన్నామో అదే ప్రపంచంలో జీవిస్తూ సంపూర్ణ ఆంతరిక పరిత్యాగము, కంప్లీట్ ఇంటర్నల్ రినౌన్సియేషన్. అది బాహ్యమైనది కాదు. బయటికి బాగానే ఉంటాం, ఆంతరికంగా మాత్రం అన్నిటినీ కూడా త్యజించేస్తాం. త్యజించడం అంటే ఏమిటి? ఒక విధంగా వాటి యందు అనురక్తి లేకుండా ఉండడం. మనం చిన్న పని అనురక్తితో చేస్తాం, పెద్ద పని అనురక్తితోనే చేస్తాం. ఉదాహరణకి భోజనం అనురక్తితో చేస్తాం, భగవంతుడు సేవ కూడా అనురక్తితో చేస్తాం. మరి ఇప్పుడు భోజనానికి భగవంతుడికి ఏమిటి తేడా ఉంది? భోజనానికి అనురక్తి ఉపయోగిస్తే, భగవంతుడికి అనురక్తి ఉపయోగిస్తే అప్పుడు భగవంతుడికి మనం ప్రత్యేక స్థానం ఎక్కడిచ్చినట్టు అవుతుంది. అందుకని అలాగని బయటికి వెళ్ళాం కదా. కాబట్టి ఆంతరిక పరిత్యాగం, కంప్లీట్ ఇంటర్నల్ రెనౌన్సియేషన్, దాన్ని అవలంబించాలి. దీని అర్థాన్ని బాబా ఏమని చెప్తున్నారు? అంతా భ్రాంతి అని. అంతా భ్రాంతి అని అదెవడో సినిమా కవి నీకు వినిపించారు చాలాసార్లు. జగమే మాయా మృత్యుకే మాయా వేదాలలో సారవింతేనయ్యా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈలో ఉన్న సాహిత్యం అంతా అవుతుంది. జగత్తు మాయా, జగత్తు మాయా, అంతా భ్రాంతి అని. ఇది కూడా ఒక సినిమా కవి రాశాడు, అంత భ్రాంతియేనా అని. అంటే ఇప్పుడు బాబా ఏవో కొత్త పదాలు మనకు పరిచయం చేయడం లేదు, ఆల్రెడీ మనం విన్న పదాలే మనకి మళ్ళీ పరిచయం చేస్తున్నాడు ఆయన. అంతా భ్రాంతి లేదు, నిజానికి జగత్తు లేదు. అయితే మరేమిటి? భగవంతుడొక్కడే యథార్థము. ఈ భ్రాంతి అన్నది మనకి పోలేదు, మనందరికీ పోలేదు. పోవాలి, భ్రాంతి పోవాలి. భ్రాంతి ఎప్పుడు పోతుందో చెప్పరా మీ అందరికీ? ప్రేమతో చావు దగ్గర పడినప్పుడు పోతుంది. ఎప్పుడైతే డాక్టర్ 3 రోజుల కంటే ఎక్కువ బతకడు, వారం రోజుల కంటే ఎక్కువ బతకడు అనేస్తాడు, అప్పుడు భ్రాంతి పోతుంది. ఎందుచేత వాడికి విరక్తి వస్తుంది. వారం రోజుల పోతే వస్తాను, నేను చచ్చిపోతాను, నాకెందుకు ఇవన్నీ అని. ఆ విరక్తి అప్పుడు రాకుండా ఇప్పుడే మనకు కలగాలి. అంతా భ్రాంతి అని, భగవంతుడొక్కడే యథార్థమని తెలిసి అంటారు ఆయన. అంటే తెలుసుకొని అని మనం దాన్ని అన్వయించుకుందాం. అంతా భ్రాంతి అని, భగవంతుడొక్కడే యథార్థమని, మరి దేని పట్ల ఎటువంటి అనురక్తి లేకుండా, రక్తి అనురక్తి అని 2 ఉన్నాయి. అనురక్తి సహజం, రక్తి ఉండడం మాత్రం ప్రమాదం. అంటే బంధం అనుబంధం లాగా రక్తి అనురక్తి అని 2 పదాలు ఉన్నాయి. బాబా ఏమంటున్నారు? అనురక్తి లేకుండా, అనురక్తి అంటే మనకి మనం ఏర్పరచుకున్నది. చాలా వాటిని మనం ఏర్పరచుకుంటాం అనురక్తి. అది లేకుండా, ఎటువంటి అనురక్తి లేకుండా ప్రాపంచకమైన విధులన్నింటినీ మరి దేని పట్ల అనురక్తి నిర్వర్తించడం అంటే చెయ్యాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు బాబా అదే చెప్పారు. కర్మ చేయుటకే నీకు కనదు హక్కు, కర్మ ఫలములపై నీది కాంక్ష విడుము, కర్మ కర్తవ్యమనియడి మర్మ మెరిగి
కర్మ వీడదనబోకు కలవరముల కర్మ చేయాలి. కర్మలు చేయడానికి మన జీవనం ఒక విధంగా నిర్దేశించబడింది. కానీ ఆ చేసే కర్మల వల్ల అనురక్తి ఉండకూడదు. ఎందుకు? నువ్వు చేసే ప్రతి కర్మ కూడా నీకు సంస్కారాలను క్రియేట్ చేస్తుంది, కొత్త సంస్కారాల్ని. మరి దాని ఎందు అనురక్తి మనకెందుకు చెప్పండి? చేద్దాం, మెకానికల్ గా చేద్దాం. చూడండి, మనకు ఎవరి మీద నా కోపం వస్తే ఏదైనా పని మనకి చెప్తే చేస్తాం, కానీ ఎలా చేస్తాము? ఇష్టం లేకుండా చేస్తాం. ఇక్కడ మన మీద మనకి ఇష్టం ఉండకూడదు ఆ పని చేయడానికి. అంచేత అనురక్తి లేకుండా ప్రాపంచికమైన విధులన్నిటినీ నిర్వర్తించడం. ఈ ప్రాపంచిక విధులు అంటే మనకవి కోకొలనైపోయి తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలి. బాబా అంటున్నారు, ప్రాపంచకమైన విధులన్నింటినీ నిర్వర్తించడం. ఇదే స్ఫూర్తితో నిర్మలమైన మనసు, స్వచ్ఛమైన హృదయంతో సాధకుడు తన ప్రాపంచక వ్యవహారాలన్నింటినీ నిర్వర్తిస్తూ, అంటే అదే అనురక్తి లేకుండా నిర్మలమైన మనసు, స్వచ్ఛమైన హృదయం. నిర్మలమైన మనసు, స్వచ్ఛమైన హృదయం అంటే మనస్సుకు ఎప్పుడు నిర్మలత్వం వస్తుంది? నూతన సంస్కారాలను ప్రోగు చేసుకోవడానికి అవకాశం రాకపోతే నిర్మలత్వం వస్తుంది. మనం చేసే ప్రతి కర్మ వల్ల మనకి సంస్కారాలు ఏర్పడతాయి. ఆ కర్మ చేసేటప్పుడు నాకు సంబంధం లేదు బాబా, ఈ పని నువ్వు చేస్తున్నా అంతే అన్న సంపూర్ణమైన భావంతో దాన్ని చేస్తే సంస్కారాలు ఏర్పడవు. అప్పుడు మనస్సు నిర్మలం అవుతుంది. అలాంటి నిర్మలమైన మనసు, స్ఫూర్తి, స్వచ్ఛమైన హృదయం. హృదయ పరిశుద్ధతకి ఆధ్యాత్మిక మార్గంలో ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది. హృదయం మనసు పనిచేసినంత కాలం కూడా హృదయం పనిచేయదు. హృదయం సంస్కార భూయిష్టం కదా, అది సంస్కారాల్ని ప్రోగు చేసుకోవడం ఆపితే అప్పుడు హృదయం పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. అది ఏం చేస్తుంది? స్వచ్ఛం అవుతుంది, స్వచ్ఛత వస్తుంది హృదయానికి. అలాంటి హృదయంతో సాధకుడు తన ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ నిర్వర్తిస్తూ ఎడతెరిపి లేని ముమ్మర కార్యకలాపాల్లో మునిగి ఉండి కూడా ఒక తాపస జీవనాన్ని జీవించాలి. ఎడతెరిపి లేని అన్న మాట బాబా వాడారు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పక్క ఎక్కే వరకు అది వ్యక్తిగతమని, సామూహికమని. అందువల్ల ఆ చేసే పని యందు వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చేస్తున్నటువంటి ఈ కార్యం భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు, నేను చెయ్యడం లేదు. కాబట్టి ప్రియతమ ప్రభువా, నేను చేస్తున్న ప్రతి కార్యానికి నువ్వే కర్త, కర్మ, క్రియ గనుక నాకు ఈ పనితో సంబంధం లేదు, కానీ చేయమన్నావు గనుక చేస్తున్నాను. నాకు దీని యొక్క ఫలితంతో కూడా నాకు సంబంధం లేదు అని ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు తాపస జీవనాన్ని జీవించడానికి అవకాశం వస్తుంది అన్నారు బాబా. చాలా చక్కటి అద్భుతమైన సందేశం ఇది. మొదటి లైన్లో దేని పట్ల ఎటువంటి అనురక్తి లేకుండా అంటారు ఆయన. దేని పట్ల అంటే మన పట్ల మనకి మన అనుకున్న వాళ్ళ పట్ల మనకి ఉన్నటువంటి అనురక్తి, మన ఉన్నటువంటి ఎంతమంది అయితే సామూహికమైన జనం ఉన్నారో వాళ్ళ పట్ల, ఎవరి పట్ల కూడా ఎటువంటి అనురక్తి ఉండడానికి వీల్లేదు. ఈ అనురక్తి అన్నది ఉండడం వల్లనే మనకి సమూహాలు అయిపోతున్నాం, మనం గ్రూప్స్ అయిపోతున్నాం. ఇప్పుడు ఏర్పడడానికి కారణం ఏంటి? మనుషులకి నడుమ ఒక సంబంధం ఏర్పడిపోతుంది. అది నిజమైన సంబంధమా?
అబద్ధమైన సంబంధం అంటే అబద్ధమైన సంబంధం. ఎందుకంటే ఎవడి ఇంట్లో ఉన్నటువంటి వాడి మనుషులతో ఉన్నటువంటి బంధం ఇతరులతో ఉండదు ఎవరికి. దాన్ని స్నేహము అని పేరు పెట్టాం. ఆ స్నేహం ఎంత ఉంటుంది? మనల్ని దాటి వాళ్ళని ప్రేమించం. లిమిటేషన్స్ ఉంటాయి, సరిహద్దులు ఉంటాయి. అటువంటి సరిహద్దులతో ప్రేమించే ప్రేమ మనం ప్రేమించినా ఒకటే, ప్రేమించకపోయినా ఒకటే. వేసవికి కొంతమంది విరిగిపోతూ ఉంటారు. ఒక మాట అంటే పడకపోతే అక్కడి నుంచి స్నేహం భంగం అయిపోద్ది. అందువల్ల ఈ స్నేహాలు ఏమిటంటే అబద్ధాలు. అందువల్ల ఈ అబద్ధమైనటువంటి ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో మనం ఏ ఏ కార్యకలాపాలతో మునిగి ఉన్నాము అవన్నీ ఏమంటాడైనా అందులో మునిగి ఉంటాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? కానీ మునిగి ఉండి కూడా తాపస జీవనాన్ని జీవించాలి. చాలా గొప్ప గొప్ప సందేశం ఇది. ఐదవది, ఇది సాధ్యమా అంటే సాధ్యమే. చూడండి, మనకెవరైనా నచ్చదు అనుకోండి, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో సంబంధం పెట్టుకో. ఎలా మానేస్తున్నాము? ఎవరు మాట మారినట్టు చేస్తున్నారు? ఎవరు నేను దూరంగా ఉంచుతున్నారు? అనుసరించి నీలో ఉన్న అరిషడ్ వర్గమే, నీలో ఉన్న అరిషడ్ వర్గమే చేస్తుంది ఆ పని. అందుచేత అరిషడ్ వర్గం చేసే పని అదే. ఈ ప్రాపంచిక వ్యవహారాల్ని, ఈ పనుల్ని, స్నేహాల్ని, రకరకాలైనటువంటి సన్నిహితమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా దూరం చేసుకోవాలి. దేని సాయంతో? ఆ షడ్వర్గంతో. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవి అసలు మనల్ని అంటి పెట్టుకుంటాయి. ఇవి మనలో ఊడు కట్టుకుని ఉంటాయి. అందుచేత వాటిని దేనికి ఉపయోగించాలంటే బాబా చెప్పినటువంటి ముమ్మరమైన ప్రాపంచిక కార్యక్రమాల్లో మునిగి ఉండి కూడా దాన్ని ఏది అంటకుండా మనం జీవించాలి. ఇది సాధ్యం అంటే సాధ్యమే. ఒంటి మీద తెలివి లేనంత జ్వరం వస్తే మంచం మీద నువ్వు మూలుగుతూ పడుకుంటే దేంతో సంబంధం ఉంటుంది? దేంతో సంబంధం ఉంటుంది? ఎలా పెడతావు? విడిచిపెట్టేస్తున్నావు నువ్వు. అయితే అలా మంచం మీద పడుకున్న వాడు దేవుణ్ణి ధ్యానించడు, రోగాన్ని ధ్యానిస్తాడు. పడకుండానే అన్నింటినీ విడిచిపెట్టేసి కేవలం బాబాతో సంబంధం పెట్టుకొని ఒక తపస్సు, బాబాతో తాపసిక జీవనం గడపడానికి మనం ప్రయత్నించాలి. ఇది చాలా సులభ సాధ్యం. ఇది ఈ ఐదవది, ఇది మనం ఆచరించవచ్చు. అది మన చేతిలోనే ఉంది. ఇది ఐదవది. ఆరవది నిస్వార్థ సేవ, స్వార్థం లేకుండా సేవ చేయడం. దీనిని ఆచరించేవారు సరే. ఆ మీద 5వ పేరాలో ఆంతరిక పరిత్యాగానికి చెందినటువంటి సన్యాసి జీవితాన్ని, తాపస జీవితాన్ని చూపించాడు. ఈ నిస్వార్థ సేవకు వచ్చేసరికి దీనిని ఆచరించేవారు తనను గురించి ఆలోచించుకోరు. ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే వెంటనే చేస్తూ ఆ వెంటనే ఇంకొకరితో ఆ వచ్చాడు నేను సహాయం చేశానండి అని చెప్పేస్తాం మనం. లేదా ఆయన హాస్పిటల్ జాయిన్ చేశానండి, నేనే వెళ్ళి సేవ చేశానండి అంటాం, చెప్పుకుంటాం. ఎప్పుడైతే చెప్పుకుంటాం అది నిస్వార్థ సేవ అవ్వదు. అందుచేత దీన్ని ఆచరించేవారు తన గురించి ఆలోచించుకోరు, ఇతరుల సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తారు. రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్నారు బాబా. ఇతరుల సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అలా ఉన్నవాళ్ళు ఒక్కరు లేరు ఈ ప్రపంచంలో. ప్రతిఫలాపేక్ష గురించి ఆలోచించకుండా ఇతరులను సేవిస్తుంటారు. వాళ్ళ నుంచి మళ్ళీ మనకి ఏమిటి వస్తుందో అని ఆలోచించారు, సేవ చేస్తారు. నిరాశ నిస్పృహలకు మనసులకు ఉరికానివ్వరు. నిరాశ నిస్పృహలకు మనసులు గురికానివ్వరు. అసలు నిరాశ నిస్పృహ అన్నవి దేని వల్ల కలుగుతాయంటే మనసు వల్లే. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను చిరునవ్వుతో భరిస్తారు. ఇతరుల సుఖం కొరకు తమ సౌఖ్యాన్ని వదులుకుంటారు.
నిజమైన నిస్వార్థ సేవకుల జీవితం ఇలానే ఉంటుంది. మనం ఎవరూ కూడా నిజమైన నిస్వార్థ సేవ చెయ్యలేము. అసలు చేసామన్న తలంపు కూడా లేకుండా ఉంటేనే అది నిస్వార్థ సేవ. మనందరికీ ఆ తలంపు ఉంటుంది. బాబా దగ్గరికి మన కోసం వెళ్తాం. మనం ప్రతి సేవకి వెళ్తుంటాం అండి అని చెప్తుంటాం. అదే ఆయన ఉద్ధరించడానికి వెళ్తున్నట్టు. ఇది వెళ్ళకపోతే బాబాకి జరగదు ఏమిటి కానీ చెప్పుకుంటాం. ప్రతి సేవకి వెళ్తానండి నేను ఖచ్చితంగా. అటు వర్షమే పడినండి, నువ్వు మొదలైపోనండి, నేను వెళ్ళిపోతాను. ఎవరిని ఉద్ధరించడానికి వెళ్తున్నావు నువ్వు? అందుచేత ఈ 6 5వది మనకి సానుకూలమైనది, ఆచరించదగది. అంచేత మీరు 5వది మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో జీవిస్తూ సంపూర్ణ ఆంతరిక పరిత్యాగాన్ని అవలంబించడం. దీని అర్థం అంతా భ్రాంతి అని, భగవంతుడు ఒక్కడే యథార్థమని తెలిసి మరి దేని పట్ల ఎటువంటి అనురక్తి లేకుండా ప్రాపంచికమైన విషయాలన్నింటినీ నిర్వర్తించడం. ఇదే స్ఫూర్తితో నిర్మలమైన మనసు, స్వచ్ఛమైన హృదయంతో సాధకుడు తన ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ నిర్వర్తిస్తూ ఎడతెరిపి లేని ముమ్మర కార్యకలాపాల్లో మునిగి ఉండి కూడా ఒక తాపసి జీవనాన్ని జీవించాలి. దిస్ ఈజ్ ది బెస్ట్ లైఫ్ ఫర్ us. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి 5వది 4092వ పేజీలో 3వ పేరాలో చెప్పినటువంటి ఈ 5వది మనం ఖచ్చితంగా అవలంబించగలము. అత్యంత నిస్వార్థ సేవ, సంపూర్ణమైన నిశ్చలమైన బాహ్య సన్యాసం, కామక్రోధ లోపాల పట్ల ద్వేషము, సాధు పొంగోలుతో నిరంతర సత్సాంగత్యం, భగవంతుడి పట్ల హృదయపూర్వకమైన ప్రేమ. ఆ 5 పక్కన పెడదాం. ఈ 5వది, ఈ 6లో 5వది తీసుకొని ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం మనందరం. ఇక అది మీరు గుర్తుంచుకోండి, ఇది రోజు చదువుకోండి. 5వది ఇక సి ఆదేశాలు. 1 నవంబర్ 15వ తేదీ నుండి ప్రారంభం కాబోయే నా ప్రేమోజ్వల స్వేచ్ఛ జీవితం ఫెయిరీ ఫ్రీ లైఫ్ కొరకు ప్రజలను సిద్ధం చేసేందుకు గాని, అలాగే నా పనికి కార్యరంగం సిద్ధం చేసేందుకు గాని కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలను ఇచ్చి 7 నెలల పాటు భారతదేశం, పాకిస్తాన్ పర్యటించేలా పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి ఆదేశాలు ఏమేవి? ఇంతవరకు చెప్పినవి అందరికీ సంబంధించింది. ఆనాడు ఆయనతో నవజీవనంలో ఉన్న వాళ్ళకి, ఈనాడు మనకి కూడా సంబంధించింది. అచేత అది మనం పాకిస్తాను. ఈ సి ఆదేశాలు కేవలం నవజీవనంలో ఆయనతో ఉన్న వాళ్ళ కోసం. ప్రేమోజ్వల శిక్షా జీవితంలో నేను, నాతో ఉండడానికి సన్నద్ధులైన వారందరూ దివ్య ప్రేమాగ్నిలో నిరాటంకంగా ఆహుతి అయ్యేందుకు. నాన్న శ్రీనివాస్. నవంబర్ 15వ తేదీ నుండి ప్రారంభం కాబోయే నా ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం ఫెయిరీ ఫ్రీ లైఫ్ కొరకు ప్రజలను సిద్ధం చేసేందుకు గాని, అలాగే నా పనికి కార్యరంగం సిద్ధం చేసేందుకు గాని కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలను ఇచ్చి హేరిచ్ని 7 నెలల పాటు భారతదేశం, పాకిస్తాన్ పర్యటించేలా పంపిస్తున్నాను. 2 ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితంలో నేను, నాతో ఉండడానికి సన్నద్ధులైన వారందరూ దివ్య ప్రేమాగ్నిలో నిరాటంకంగా ఆహుతి అయ్యేందుకు సిద్ధమై ఉండాలి. అలాగే బి అంశంలో చెప్పిన విధంగా అన్ని దశల గుండా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. 3 1952 మార్చి 21వ తేదీన అతనికి ఇవ్వబడిన ప్రత్యేక ఆదేశాలను పాటించడమే కాక హేరిచ్ ఈ క్రింది సూచనలను కూడా ఆచరించవలసి ఉంటుంది. ఈ 7 నెలల కాలంలో అతని ఖర్చుల నిమిత్తం హేరిచ్కి 2000 రూపాయలు ఇవ్వడమైంది. బి అతడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి దగ్గర నుండి డబ్బును స్వీకరించకూడదు. సి ఆహారం మరియు ప్రయాణపు టిక్కెట్లను
ఎవరైనా అతనికి ఇష్టపూర్వకంగా సంతోషంగా ఇవ్వజూపినప్పుడు స్వీకరించవచ్చు. డి, మనం మన జీవితాలలో ఎలా ఆచరిస్తున్నామో అలాగే అతను కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఈ ఏరిచ్ కామపూరితమైన చేతలకు దూరంగా ఉండాలి. ఇప్పటి వరకు అతడు ఆ విధంగానే జీవిస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఎఫ్, అతడు పొగడ్తలకు పొంగిపోకూడదు, అలాగే తిట్లకు అవహేళనలకు కృంగిపోకూడదు. జి, ధైర్యంగా ప్రేమగా అన్ని కష్టాలను ఎదుర్కొంటూ విశ్వాసపూర్వకంగా ప్రతి పనిని భగవంతుని పేరు తీసుకుంటూ నిర్వహించాలి. హెచ్, భారతదేశంలోను పాకిస్తాన్లోను పర్యటించే సమయాలలో ఆయా ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఐ, ఈ 7 నెలల సమయంలో ఏరిచ్కి హృదయపూర్వకంగా సహాయం చేసేటట్లు పెండూను ఆదేశించడం జరిగింది. జే, పెండూకి కూడా 2000 రూపాయలు ఇవ్వడమైంది. కే, పైన పేర్కొన్న ఆదేశాలన్నీ పెండూకు కూడా వర్తిస్తాయి. ఈ విషయాలన్నీ వ్రాయించిన తరువాత బాబా మెహరాబాద్ కొండపైన నివసించే మన్సారీని, కైకోబాద్ కుటుంబాన్ని కలవడానికి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత నేరుగా మెహరాజాద్ వెళ్ళిపోయారు. 1948 సంవత్సరం నుండి బాబా మెహరాబాద్లో రాత్రిపూట ఉండడం మానేశారు. అవసరమైనప్పుడు పగటిపూట మెహరాబాద్కు వెళ్ళి తిరిగి సాయంత్రానికల్లా మెహరాజాద్ చేరుకునేవారు. 2 రోజులు గడిచాయి. మార్చి 23 ఆదివారం నాడు పెండు, నీలు వెంటలాగా బాబా కారులో పూణేలోని గణేష్ ఖండ్ గార్డెన్కు వెళ్ళారు. ఆ కారును ఏరిచ్ డ్రైవ్ చేశాడు. అక్కడ దాదీ కేరావాలా వ్యవసాయ శాఖాధికారిగా పనిచేస్తుండడం వలన అక్కడి తోటలో బాబాకు బస ఏర్పాట్లు చేశాడు. దాదీ కేరావాలాకు తను చేస్తున్న ఉద్యోగం పట్ల ఆసక్తి లేకపోవడం వలన దాన్ని వదిలిపెడదామని నిర్ణయించుకున్నాడు. కానీ ఎందుకో తెలియదు కానీ బాబా మాత్రం అతడిని ఆ ఉద్యోగంలో కొనసాగమని ఆదేశించారు. అంతవరకు ముందు ఒకసారి బింద్రా హౌస్ లో దాదీ కేరావాలా పీలు సాసాతో తను ఉద్యోగం మానేద్దామని నిర్ణయించుకున్నట్లు చెబుతుండగా బాబా అనుకోకుండా అక్కడికి వచ్చారు. వారితో జరిగిన చర్చ మధ్యలో బాబా దాదీకి అక్షర ఫలకంపై ఇలా వివరించారు. గణేష్ ఖండ్ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంటుంది. శీతోష్ణ పరిస్థితి కూడా చాలా చక్కగా హాయిగా ఉంటుంది. ఆహ్లాదకరమైన ప్రదేశం అది. ఇక్కడి పశువులు ఇచ్చే పాలు పోషకాలు కలిగి ఆరోగ్యానికి శక్తిదాయకంగా ఉంటాయి. నాకు గణేష్ ఖండ్ ప్రాంతం అంటే చాలా ఇష్టం. నీవు దీన్ని వదిలిపెట్టకూడదు. దాది తన మనసులో ఎంత దురదృష్టం, వేరే ఉద్యోగంలో వేతనాలు బాగా ఉన్నప్పుడు ఈ ఉద్యోగం నేనెందుకు విడిచిపెట్టకూడదు? ఈ దేవుణ్ణి పట్టుకొని ఉండడం అంత మంచిది కాదేమో. ఎందుకంటే అతడు ఆదేశాలు ఇస్తూ మనుషుల్ని కట్టిపడేస్తాడు అని అనుకున్నాడు. అయినప్పటికీ దాది తెలివిగా బాబాతో మాత్రం ఏమీ చెప్పలేదు. బాబా అతన్ని గమనిస్తూ చిరునవ్వుతో తన అక్షర ఫలకంపై ఇలా చూపించారు. నువ్వు ఈ గణేష్ ఖండ్ లో ఉండబట్టే కదా నా సన్నిధిలో ఉండే భాగ్యం నీకు కలిగింది. శ్రీనివాస వివరిస్తారా? మీరేమో వివరిస్తారా? ఇప్పుడు చేయడం వల్ల పళ్ళు కట్టించుకునే నిమిత్తం బాబా పూణే వచ్చారు. దాని కొరకు పాపా జస్సావాలా తన ఫ్యామిలీ డెంటిస్ట్ డాక్టర్ భరూచాను సంప్రదించాడు. ఆ డాక్టరు అతి తక్కువ బరువుతో చక్కగా అమరే విధంగా
కట్టుడు పళ్ళు ప్లాటినంతో 600 రూపాయలకు తయారు చేయించి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. తీరా తయారైన ఆ పళ్ళను చూడగానే అవి ప్లాటినంతో కాకుండా నాసిరకం పదార్థంతో తయారు చేయబడ్డాడని తెలిసింది. పాపాజస్వాలా ఉగ్రుడై ఆగ్రహించి ఆ డాక్టర్తో గొడవకు దిగాడు. ఇలా మోసం చేయడం మంచిది కాదు. ప్లాటినం ఉపయోగించి పళ్ళు తయారు చేస్తేనే 600 రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నాం, మామూలు పళ్ళకు ఇస్తామని చెప్పలేదు అన్నాడు. చివరకు ఆ కట్టిన పళ్లకు తక్కువ వెల ఇవ్వడానికి ఒప్పందం కుదిరి 450 రూపాయలు ఆ డాక్టర్కి ఇచ్చాడు. ఈ విధంగా వివాదం పరిష్కారమైంది. ఓకే, ఇక్కడ కాస్తున్నానా? జై బాబా, అందరికీ జై బాబా. ఈ 5వ పేర ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు. 492వ పేజీలో 5వ పేర వీలైతే నాన్న ఆ 5వ పేర జిరాక్స్ కాపీలు తీసి అందరికి పంపించి నాన్న అందరికి దీంట్లో పెట్టి సెల్లో పెట్టి గ్రూప్ లో పెట్టాలి. జై బాబా, జై బాబా నాన్న, జై బాబా, అందరికి జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా, జై జై బాబా. मेहर बाबा की जय।